ఎస్పీ గారు, కలెక్టర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెడితే దాంట్లో భాగంగా ఈ రోజు నాయుడుపేట సబ్ డివిజన్కి వచ్చింది. దీంట్లో సుళ్లూరుపేటలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇలాంటి వాళ్ళందరినీ కొంతమందిని గ్యాదర్ చేసి సుళ్లూరుపేట ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కిట్ల ద్వారా టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ కిట్లు వాళ్ళ యొక్క యూరిన్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా కిట్ ద్వారా చేయడం వల్ల అది పాజిటివా నెగిటివ్ అనేది తెలిసింది. గాంజా తాగుంటే గత 2 నెలల్లో ఎప్పుడు తాగినా కానీ అది రిజల్ట్ వస్తుంది. దాన్ని పెట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ ఎవరైతే వచ్చిందో సో వాళ్ళ అలవాటు గంజా తాగారు అనేది నిర్ధారణ అయితే వాళ్ళు ఎలా తాగారు, ఎవరెవరి దగ్గర నుంచి సంపాదిస్తున్నారు దాని గురించి ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న కార్మికులు చాలా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండే అలవాట్లు కానీ వాళ్ళ రాకపోకలు ఎక్కువగా బయట రాష్ట్రాలతో జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళని చేస్తున్నాం. లోకల్గా పాత కేసుల్లో ఉండేటువంటి వాళ్ళు మా దగ్గర కన్జ్యూమర్గా రికార్డ్ అయినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళు మారటానికి అవకాశం ఇచ్చి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళు మానేసినట్టుగా ప్రూవ్ అయితే వాళ్ళని మంచిగా సన్మానించి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తనగా మారిన వాళ్ళగా చూపిస్తాం. అలా కాకుండా తిరిగి వాళ్ళు అదే విధంగా కంటిన్యూ చేసేటట్టయితే ముందు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది.